హలో గైస్, వెల్కమ్ టు TeluguTech 2.0 లివ్ లైక్ ఎ టెక్నాలజీ. ఈరోజు వీడియోలో ఏదైతే మనకు 5G మొబైల్ లాంచ్ అవ్విందో ఒప్పో నుంచి ఒప్పో ఎఫ్ సిరీస్లో వచ్చే మొబైల్స్ మంచిగానే ఉంటాయి. సో బెస్ట్ క్వాలిటీ తోటి తీసుకొని వస్తారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఇందులో రెండు వెర్షన్స్ రావడం జరిగింది. ఒప్పో F19 ప్రో ప్లస్ అండ్ ప్రో అని రెండు వెర్షన్ రావడం జరిగింది అనమాట. సో ప్రో ప్లస్ చూసుకున్నట్లయితే 5G వేరియంట్ అండ్ 8GB 128GB స్టోరేజ్కి సంబంధించినటువంటి మొబైల్ చూసుకున్నట్లయితే 25,999 రూపాయలకి అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని స్పెక్స్ మేజర్గా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వెనకాల 4 కెమెరాలతోటి 5G అండ్ మొబైల్ అండ్ ఏఐ కెమెరా అని రాసి ఉండడం జరిగిందనమాట. ఇక మన దీని స్పెక్స్ మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది 5G వేరియంట్ తోటి రావడం జరుగుతుంది. అలాగే 50 వాట్స్కి సంబంధించినటువంటి ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి రావడం జరుగుతుంది. అది కూడా మనకు 4310 mAh బ్యాటరీ తోటి రావడం జరుగుతుంది. సో ఏ హైలైట్ పోర్ట్రేట్ వీడియో అవైలబుల్ ఉంది, డ్యూయల్ వ్యూ వీడియో అవైలబుల్ ఉంది. 48 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి క్వాడ్ క్యామ్ బ్యాక్లో ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఏదైతే చాలా మొబైల్స్ వస్తున్నాయి, దీని నుంచి మీడియాటెక్ సంబంధించినటువంటి డైమెన్సీ 800U ప్రాసెసర్ ఏదైతే 5G ప్రాసెసర్ ఉందో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వాడడం జరిగింది అనమాట. సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజర్ చూసుకున్నట్లయితే బెటర్గా చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పేసి కూడా ఒక చెప్పడం జరుగుతుంది వీళ్ళు. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 8GB 128GB అవైలబుల్ ఉంది. స్టార్టింగ్ వేరియంట్ కూడా ఇదే ఉండడం జరిగింది అనమాట. ఇక ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు AMOLED డిస్ప్లే తోటి రావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ 3.0 టెక్నాలజీ ఇందులో వాడడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.3 మీన్స్ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED డిస్ప్లే ఉండడం జరుగుతుంది. 5Gకి డ్యూయల్ సిమ్ కార్డ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక సైడ్ని చూసుకున్నట్లయితే మనకు చాలా స్లిమ్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఈ మొబైల్కి సంబంధించినటువంటి ఫుల్ స్పెక్స్ అండ్ డీటెయిల్స్. సో ఇక మనం ఇన్ డెప్త్లో వెళ్ళినట్లయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 5G ప్రో ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. నైట్లో కూడా మంచి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మొబైల్. ఒప్పో స్మార్ట్ 5G బియాండ్ స్పీడ్ అండ్ డ్యూయల్ 5G అండ్ డ్యూయల్ నెట్వర్క్ ఛానల్ అండ్ 360 యాంటీనా 3.0 అవైలబుల్లో ఉంది. 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి క్వాడ్ కెమెరా సెటప్ ఉండడం జరుగుతుంది. వెనకాల మిగతాది 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్స్ ఉండడం జరుగుతుంది. సో అల్ట్రా నైట్ వీడియో కూడా అవైలబుల్లో ఉందన్నమాట. HDR వీడియోకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో మనం నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్లో ఫుల్ హెచ్డీలో మనం వీడియోస్ని చూడవచ్చు. సో డ్యూయల్ వీడియో మోడ్ కూడా ఉంటుందన్నమాట. ఇది కూడా బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫోకస్ అండ్ లుక్ ఫోకస్డ్ ఉండడం జరుగుతుంది. జూమ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏఐ సెన్స్ ఉండడం జరుగుతుంది. డైనమిక్ బెంచ్ అండ్ నైట్ ప్లస్ ఇక ఇవన్నీ మనకి ఇంతకుముందు వచ్చినటువంటి కలర్స్. ఇక కలర్స్ చూసుకున్నట్లయితే స్పేస్ ఫిల్లర్ అండ్ ఫిల్డ్ బ్లాక్ అని చెప్పేసి రెండు వేరియంట్స్ అవైలబుల్లో ఉండడం జరిగింది. కలర్ వైస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 11 రావడం జరుగుతుంది. ఇందులో కూడా చాలా చేంజెస్ తీసుకొని వచ్చారు ఫాస్టర్ కోసం. ఇక గేమ్ ఫ్రేమ్ మోడ్ అవైలబుల్లో ఉంది అండ్ ఇన్ఫినిటీ 3.0 కూడా అవైలబుల్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఇక ఒప్పోకి సంబంధించినటువంటి 50 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఇన్ బాక్స్ రావడం జరుగుతుంది. 5 మినిట్స్ ఛార్జ్ అండ్ 3.5 అవర్స్ ఆఫ్ ద వీడియో ప్లేబ్యాక్ అని చెప్పేసి వీళ్ళు క్లైమ్ చేయడం జరుగుతుంది. సో గెట్ ద 6.7 అవర్స్ వీడియో ప్లే బ్యాక్ అని చెప్పడం జరుగుతుంది. 6300 mAh బ్యాటరీ తోటి. సో ఇక ప్రాసెసర్ ఆల్రెడీ 4 గిట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ మెమరీ ఉండడం జరుగుతుంది అనమాట. ఇక దీంట్లో సిస్టమ్ పర్ఫార్మెన్స్ని వీళ్ళు ఓవరాల్గా ల్యాగ్ని 18% అండ్ స్వైప్ రెస్పాన్సివ్నెస్ని 14.9%గా ఇంప్రూవ్ చేస్తారని చెప్పేసి రిడ్యూస్ ద పాసిబిలిటీ లాగిన్ ఆఫ్టర్ ప్రీవియస్ యూజ్ అని చెప్పేసి అల్ట్రా థిన్ అండ్ అట్లా లైట్ వెయిట్ మొబైల్ రావడం జరుగుతుంది. అబౌట్ 173 గ్రామ్స్ అండ్ 7.8mm థిన్గా ఉండడం జరుగుతుంది అనమాట. సూపర్ AMOLED పంచ్ హోల్ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఆ పంచ్ హోల్ కూడా మనకు లెఫ్ట్లో రావడం తోటి మనకు అంతా ఉండడం జరగదు అనమాట. సో 90.8 స్క్రీన్ టు బాడీ రేషియోతో రావడం జరుగుతుంది. సో మినీ పంచ్ హోల్ ఉండడం జరుగుతుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే. సో ఇక రెండో వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం డిజైన్ చేంజెస్ కూడా జరిగాయి అనమాట. సో అది కూడా ఇందులోనే కవర్ చేద్దాం. మనం చూసుకున్నట్లయితే F17 ప్రో చూసుకున్నట్లయితే ఇందులో మనకి కూడా ప్రైసెస్ కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అమెజాన్లో. సో మనమైతే ఏంటంటే ఒప్పో F14 గురించి చూసుకున్నాము ఒకసారి. F14 కూడా మనకు ఇదే మొబైల్ రావడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో మనకు మీడియాటెక్ సంబంధించినటువంటి ప్రాసెసర్తో రావడం జరుగుతుంది.
సో రియల్మీ డేస్ బ్యాక్ రావుతున్నాయి, ఇది కూడా ఒకసారి మనం లుక్ వేయొచ్చు. MI10 గురించి ఆల్రెడీ మన వీడియో చేయడం జరిగింది, 9 సిరీస్ గురించి కూడా ఇందులో కవర్ చేసుకోవచ్చు. ప్రో ప్లస్ ఇదనమాట. ఇక ప్రో విషయానికి వచ్చినట్లయితే మనకు 21,490 నుంచి స్టార్టింగ్ ఉండడం జరుగుతుంది. సో డిజైన్లో కూడా మనకు కొంచెం చేంజెస్ ఉన్నాయన్నమాట. సో కాకపోతే మాత్రం కెమెరా అదంతా ఓకే, బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి క్వాడ్ క్యామ్, అండ్ కాకపోతే ఇక్కడ మనకు మేజర్గా ఎఫెక్ట్ పడేది ఏంటంటే ఇక్కడ మీడియాటెక్ హీలియో P95 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. సో కొంచెం ప్రాసెసర్ని బట్టి మనకు స్పీడ్ అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం డిజైన్ చేంజెస్ కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కెమెరా సెటప్ ఇలా 3 కెమెరాలు వర్టికల్గా వచ్చేసి ఒకటి పక్కన రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే 4 కెమెరాలు స్క్వేర్లో రావడం జరిగింది. ఇది ఒక చేంజెస్, మోడల్ చేంజెస్, ఇది ఒకటే అబ్జర్వ్ చేయొచ్చు నాకు తెలిసి అయితే. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకు సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి రెండు మొబైల్స్. సో ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ ఉండడం జరిగింది అనమాట. సో 4G వేరియంట్ కావాలనుకుంటే ఇది తెచ్చుకోవచ్చు. సో బెటర్ ఒక ఇప్పుడు ఎందుకంటే మనకు దేని నుంచి చూసుకున్నా సరే ఒక 2000 వరకు ఆఫర్ ఉందన్నమాట. కోటక్ అండ్ HDFC బ్యాంక్ తోటి 2000 రూపీస్ ఆఫర్ ఉంది కాబట్టి యా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎయిర్ ఫోర్స్ ప్లస్ మనకి ఇది ఆఫర్ కూడా నడుస్తూ ఉందన్నమాట. దీంట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం తక్కువ ప్రైస్లో తీసుకున్నట్లయితే ఒక్కసారి మనం ఇదే ఆఫర్ విత్ ఆఫర్స్ అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి చూసుకున్నట్లయితే వాచ్, ఇంకోటి చూసుకున్నట్లయితే ట్రూ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అనమాట. సో ట్రూ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ప్లస్ దీంతో చూసుకున్నట్లయితే 22,489కి ఏదైతే ప్రో ఉండడం జరిగింది. ప్రో ప్లస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యా ఫోన్ ప్లస్ ఎయిర్ ప్యాడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 26,989 రూపాయలకు ఉండడం జరిగింది. అదే ఫోన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ మీరు చూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 28,480 రూపాయలకు అవైలబుల్ ఉందన్నమాట. అంటే ఇలా పేరుగా కూడా తీసుకోవచ్చు. సో మనకు వచ్చే ఐటమ్స్ అనమాట. సో ఇలా ఈ ఆఫర్స్ కూడా కంబైన్డ్గా తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఒప్పోకి సంబంధించిన టూ వైర్లెస్ బడ్స్ మనకు 1000 రూపాయల్లోనే రావడం జరుగుతుంది మొబైల్తో పర్చేస్ చేసినట్లయితే. ఇది కొంచెం బెస్ట్ ఆఫర్ అని చెప్పేసి చూసుకోవచ్చు. సో ఒకసారి అయితే నేను ఈ వాచెస్ ఏదైతే వీళ్ళ ఒప్పో బ్యాండ్ ఉందో దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేస్తాను. దాని తర్వాత మనం ఏది తీసుకోవచ్చు అనేది కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో బెస్ట్ అయితే ట్రూ వైర్ బడ్లెస్ ఆల్రెడీ మీరు ఉన్నట్లయితే స్మార్ట్ ఫోన్ బ్యాండ్ కోసం చూస్తున్నట్లయితే దానికి వెళ్ళొచ్చు. ఆల్రెడీ మీ దగ్గర బ్యాండ్ ఉండి ట్రూ వైర్లెస్ హెడ్ ఫోన్స్ కావాలంటే ఈ ఆఫర్కి వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే స్పెక్స్ ప్రకారం వీటి ప్రకారం చూసుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ మొబైల్ 5G వేరియంట్లో కూడా. ఎందుకంటే 800U అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ తోటి 5G చాలా రోజులే నడుస్తుంది. సో ఒకవేళ 4Gకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది కొంచెం P95 అనేది సో దట్ మచ్ నాట్ వర్త్. బట్ స్పెక్స్ అయితే ఎలాగ ఉన్నాయంటే మనకు డిస్ప్లే అండ్ కెమెరా అంతా బాగుందన్నమాట. సో కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది దానికి. సో 5G వేరియంట్ అయితే మాత్రం ఈ రేంజ్లో చూసుకున్నట్లయితే ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో గైస్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.